నమస్తే. సిద్దిపేట జిల్లాలో ఉన్నాం మనం. సిద్దిపేట నగరానికి ఆనుకొని ఉన్న మిట్టపల్లి గ్రామ పంచాయతీ సిద్దిపేట అర్బన్ మండలికి వస్తుంది. ఇది ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు నా వెనకాల ఉన్న ఒక కాలేజ్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇది మెడికల్ కాలేజ్. ఇది దాదాపుగా ఒక 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. ఇదంతా కూడా ఎందుకు ఇక్కడికి రావడం జరిగింది, ఈ కాలేజ్ సంబంధించిన వ్యవహారం ఏంటి అంటే, లాస్ట్ మనం ఒక నెల రోజుల క్రితం దీని మీద ఒక వీడియో చేసినాం. సిద్దిపేట స్థానికుడైన గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన చక్రధర్ గౌడ్ మన ఆఫీస్కి వచ్చి ఈ వ్యవహారం అంతా, ఈ కబ్జా వ్యవహారము, వితౌట్ పర్మిషన్ తోటి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నిర్మాణం చేయడము, చెరువును కబ్జా చేయడము, ఈ మొత్తం అంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాం. అప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉన్నది. అయితే ఏం జరిగిందంటే, లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, హైకోర్టు కూడా ఈ మొత్తం ఈ కబ్జాకు సంబంధించిన వ్యవహారము, ఈ కన్స్ట్రక్షన్ ఎలాంటి పర్మిషన్స్ లేకుండా, ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిన కన్స్ట్రక్షన్ ని ప్రభుత్వం కూడా మేము లీగలైజ్ చేస్తాము, డబ్బులు కడితే ఫైన్ జరిమానా కడితే మేము దీన్ని మొత్తం లీగలైజ్ చేస్తాము, ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం చెప్పడంతో హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. చక్రధర్ గౌడ్ వేసిన రిట్ పిటిషన్ ని డిస్పోజ్ చేసింది. అంటే వాళ్ళు ఎట్లాగో డబ్బులు కడతా అంటున్నారు కదా అని చెప్పి జస్ట్ ఒక 1-2 మినిట్స్ లోపే పిటిషన్ ని డిస్పోజ్ చేయడం జరిగింది. అసలు ఎట్లా ఇట్లాంటి జడ్జిమెంట్ వచ్చిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు కోర్టులను తప్పుపడదామా, మళ్ళీ కంటెంప్ట్ అంటారు, లేకపోతే ఏమన్నా మాట్లాడదామా, కంటెంప్ట్ అంటారు. సో మనం కోర్టులను తప్పుపట్టడం కాదు, కోర్టులు కూడా ఎట్లా ఇస్తాయి ఆర్డర్స్, గవర్నమెంట్ పెట్టేటువంటి ఆధారాలు, గవర్నమెంట్ లో భాగస్వాములైన అధికారులు ఇచ్చేటువంటి ఆధారాలను బేస్ చేసుకునే కోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుంది, వాళ్ళు కబ్జా చేసింది నిజమే, వాళ్ళు అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ నిర్మించింది నిజమే, కానీ వాళ్ళు ఫైన్ కడతా అంటున్నారు కదా, కట్టించుకుంటాం, మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఏం చేయాలంటే, మీరు ఎక్కడైనా కబ్జాలు చేసి ఇల్లు కడితే కోర్టులో కేసు వేస్తే గవర్నమెంట్ వచ్చి మీరు ఫైన్ కట్టండి, మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్తుంది. అట్లా ఎవరైనా చేసేసుకోవచ్చా? ఎంత పెద్ద కన్స్ట్రక్షన్, పోనీ ఇదేమన్నా ప్రజలకు ఉపయోగపడి ప్రజలకి ఏమన్నా సహాయం చేసేటువంటి కాలేజా ఇదేమన్నా? ఇది మెడికల్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా కాదు. ఏదన్నా ఒక విద్యా సంస్థ లేదా ట్రస్ట్ ఇంకోటి అనుకున్నా వేరే అనుకోవచ్చు. ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ స్థాపించి 100 కోట్ల రూపాయలు ఎవ్రీ ఇయర్ సంపాదిస్తున్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ ఇది. హరీందర్ అనే ఒక పెద్ద మనిషి దీని యొక్క ఓనర్ అన్నమాట. మరి ఈయన ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయంటే అందరికి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఆయనకి సంబంధం ఉంది. ఇప్పుడున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఆయన కూడా వాళ్ళ స్నాతకోత్సవంలో దీంట్లో పార్టిసిపేట్ చేసిండు. రఘునందన్ రావు గారు, ఆయన కూడా వెళ్ళడం జరిగింది ఆ కాలేజ్కి. ఎలాంటి అనుమతులు లేనటువంటి కాలేజ్ ఇది. నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్, గ్రామ పంచాయత్ పర్మిషన్ నో, సుడా ఇక్కడ సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పర్మిషన్ నో, మున్సిపాలిటీ పర్మిషన్ నో, డిటిసిపి లేఅవుట్ యాక్చువల్ గా 290 గజాలు అనుకుంటా గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ అంతకంటే పైన కట్టాలి అంటే డిటిసిపి పర్మిషన్ కావాలా? మరి ఇంత పెద్ద కన్స్ట్రక్షన్, ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఎట్లా దొరికింది వీళ్ళకి? అసలు పర్మిషన్ కి ఎందుకు అప్లై చేసుకోలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఇవన్నీ ఆలోపే ఆయన కోర్టుకు వెళ్ళడం, చక్రధర్ గౌడ్ దీని మీద కొట్లాడుతున్న సమయంలోనే కోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వడం. సరే, కోర్టు జడ్జిమెంట్ ఆయనకు నచ్చలేదు, మళ్ళీ పై కోర్టుకు వెళ్తాడు. ప్రతి సందర్భంలో మనకు అనుకూలమైన తీర్పులు రావాలని ఏం లేదు. రకరకాల తప్పుడు పత్రాలు లేకపోతే తప్పుడు ఆధారాలు చూపించడం వల్ల తీర్పులు అటు ఇటు అవుతుండొచ్చేమో. సో ఆయన మళ్ళీ పై కోర్టుకు వెళ్తాడు, మళ్ళీ కేసు నిలబడుతుందని మేము అనుకుంటున్నాం. అయితే టోటల్ ఎపిసోడ్ ఏంటంటే, సర్వే నెంబర్ 302 అండ్ 303 ఎక్స్టెంట్ వచ్చి దాదాపు ఒక 19 ఎకరాలు ఏమో చూపిస్తున్నది భూభారతి ఓపెన్ చేస్తే. ఇందులోనే ఈ కాలేజ్ కట్టిండు. 2015-16 నుంచి ఈ నిర్మాణాలు స్టార్ట్ చేయడం ప్రారంభించిండు. ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలుగా ఈ కాలేజ్ నడుస్తున్నది. 2015 అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలుగా ఈ భూమి ఆయన ఆధీనంలో ఉంచుకున్నాడు. 2017 నుంచి స్టిల్ 2026లో ఉన్న మన 26 వరకు గ్రామ పంచాయతీ నుంచి, సుడా నుంచి, మున్సిపాలిటీ నుంచి 26 నోటీసులు వచ్చినాయి. సుడా నుంచి అండ్ గ్రామ పంచాయతీ నుంచి 26 నోటీసెస్. అన్ని నోటీసులు ఉన్నాయి మన దగ్గర. ఏమని? మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, ఇక్కడ మీరు ఇది నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు అని. ఈయన తెలివిగా ఏం చేసిండు, ఎంతో కొంత డబ్బులు, ఒకసారి 5 లక్షలు, ఒకసారి 2 లక్షలు, 3 లక్షలు అట్లా గ్రామ పంచాయతీకి చెల్లిస్తూ వస్తున్నాడు. అంతే తప్ప దీనికి నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ కూడా లేదు. నువ్వు ఒక ఇల్లు కట్టాలనుకోండి, ఆ ఇల్లు కట్టాలంటే నీకు పర్మిషన్ లేని ఇల్లు కట్టనేస్తాడా? నేడు దాక్షిణ్యంగా వచ్చి గూలగొడతారు కదా. ఇప్పుడు హైడ్రా ఏం చేస్తున్నది? అదే పని చేస్తున్నది కదా.
అండ్ దట్టు మీరు చూడండి ఇక్కడ ఇది చెరువు, ఇది దాదాపుగా 22-25 ఎకరాల విస్తీర్ణము. కొంతమంది అంటున్నారు మనకు తెలిసి 33 ఎకరాలు అంటున్నారు. ఈ చెరువు పేరు మెరుపుకుంట. మెరుపుకుంట అనే చెరువు మధ్యలో ఒక కట్ట కనిపిస్తుంది. ఈ కట్ట కూడా నీళ్లు లోపలికి పోకుండా కాలేజీ లోపలికి వెళ్లకుండా ఈ కట్ట నిర్మాణం ఆయనే చేసిండు. చుట్టూ ప్రహరీ కట్టిండు. మీరు చూడండి ఆల్మోస్ట్ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఏరియా ఇది. మరి దీనికి FTL లేదా, బఫర్ లేదా? మరి ఇదంతా అధికారులు ఎట్లా రిపోర్ట్స్ ఇచ్చినారు? ఏమని కోర్టుకు చెప్పారు వీళ్ళు? లిటరల్ గా మీరు 10 అంటే వీళ్ళు ఒప్పుకున్నారు, ఎస్ మేము ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి మేము దందా చేస్తున్నామని. ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలా? కోర్టు కానీ ఇంకెవరైనా కానీ ఏం చేయాలా? సంబంధిత అధికారులు అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చినా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా. ఇలా తప్పు చేసిన అధికారులను పనిష్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు వాడు డబ్బులు కడతా ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 7.5 కోట్లు ఇప్పుడు ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ ఏదో పెండింగ్ ఉన్నది, 7 crores పెండింగ్ ఉన్నది. మేము 4 వారాల్లో కట్టేస్తాం, మేము రెగ్యులరైజ్ చేసుకుంటామంటే ఎట్లా రెగ్యులరైజ్ చేస్తారు దీన్ని? అయితే ఈయన పర్మిషన్ కి ఎందుకు అప్లై చేసుకోలేదు అన్న క్వశ్చన్ ఒకటి రావచ్చు. అయితే దీంట్లోనే మేము కొంత స్టడీ చేసి అసలు పర్మిషన్ ఎందుకు రాలేదు అంటే, ఈ సర్వే నెంబర్ 302 అండ్ 303 సర్వే నెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, చాలా క్లియర్ గా మీరు సేత్వార్ చూస్తే ఈ పహానీలు ఇవన్నీ కూడా దిద్దుకున్నారు. మొత్తం ఎక్కడికక్కడ దిద్దుకొని రికార్డ్స్ ని ట్యాంపర్ చేసినారు. ఒక చిన్న ఎవిడెన్స్ ఇది, చిన్నది కాదు, చాలా పెద్ద ఎవిడెన్స్ ఇది. మీకు చాలా క్లియర్ కనబడుతుంది. ఇగో ఇది ట్రూ కాపీ, నిజ ప్రతి అంటారు దీన్ని. ఎవరు ఇచ్చినారు ఇది? సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఇచ్చినటువంటి నిజ ప్రతి ఇది. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఈ సేత్వార్ లో ఏం చెప్తుందంటే, ఈ 302 అండ్ 303 సర్వే నెంబర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడ సర్వే నెంబర్లు అంటే, ఇగో ఇక్కడ చూడండి మీరు 302, 303 దగ్గర ఇక్కడ చూపించు సర్కారీ అని ఉన్నది. ఎవరిచ్చిందండి ఇది? నిజప్రతి ట్రూ కాపీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సిద్దిపేట డిస్టిక్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం 302 అండ్ 303 సర్కారీ భూమిగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. వెరీ క్లియర్ గా ఇదంతా ఈ భూమి ఎక్కడిది అంటే, గతంలో వీళ్ళంతా ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వేరే పాకిస్తాన్ కట్టి వెళ్ళిపోయినటువంటి నవాబులు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన ల్యాండ్ ఇది. ఆ ల్యాండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తదనంతర కాలంలో ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ కింద మారిపోయింది. పర్మిషన్ ఎందుకు రాలేదు, వీడు ఎందుకు అప్లై చేయలేదంటే రాదు పర్మిషన్. సో యాక్చువల్గా ఈయన ఎవరైతే చక్రధర్ గౌడ్ కోర్టుకు వెళ్ళిండో ఈ ల్యాండ్ రికార్డ్స్ దీనిపైన ఆయన కోర్టుకు వెళ్ళలేదు. ఆయన ఓన్లీ ఇల్లీగల్ పర్మిషన్ అన్న దాని మీదనే కోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు తను రికార్డ్స్ రెడీ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని అసలు ఈ భూమి ఎక్కడదన్న దాంట్లో వెళ్ళాలి. సో ఇంత ఓపెన్ గా ఎలాంటి మొత్తం పహానీలు ఉన్నాయి. ఒకసారి ఇది పట్టుకో. ఈ పహానీలు ఉన్నాయి, పహానీలు పేర్లున్నాయి, ఖాతా నెంబర్లు లేవు. అసలు ఖాతా నెంబర్లు లేని పహానీలు ఉంటాయా? పేరున్నది, పట్టేదారు పేరున్నది, దాంట్లో ఇక ఖాతా నెంబర్ లేదు చూడండి. సో అండ్ సో సర్వే నెంబర్ 302, 303/1 అని ఇక్కడ పేరున్నది కానీ ఖాతా నెంబర్ లేదు. ఇది ట్రూ కాపీ అట్. ఇది ఇవన్నీ కూడా ట్యాంపర్ చేసిన రికార్డ్స్ మొత్తం ఎట్లా దిద్దుకున్నారంటే వీళ్ళు ఇంకా భయంకరంగా. ఇగో ఇష్టం వచ్చినట్టుగా దిద్దేసినారు వీటిని. ఇక్కడ చూడండి అసలు పహానీలు ఇట్లుంటాయా? ఖాతా నెంబర్ 4015, 4043 ఎట్లా దిద్దిరు చూడండి. రావుల తిరుపతి రెడ్డి అని మొత్తం టోటల్ గా ఈ పహానీలన్నీ దిద్దేసినారు. ఇది ట్రూ కాపీ, ఇది మనమేం తయారు చేసింది కాదు. కాపీ ఇష్యూడ్ అండర్ RT Act 2005. సో తనేసింది 2011-12. సో ఈ భూమి కబ్జా భూమి, ఇది గవర్నమెంట్ భూమి. రెండోది ఎలాంటి అనుమతులు లేకుండా ఇంత పెద్ద కాలేజీ కడుతుండే. ఆయన పేరు హరీందర్. ఈయన అందరికి కావాల్సిన వాడే. ఆ స్నాతకోత్సవం ఫోటో ఉండే కదా. సో ఈయన అందరికి కావాల్సిన వాడే. ఇప్పుడు అందరి పర్మిషన్ లేని మెడికల్ కాలేజీకి వచ్చి వీళ్ళంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు. ఇక్కడ హరీష్ రావు కనబడతాడు, ఇక్కడ ఈయనవరు పొన్నం ప్రభాకర్. ఇక్కడ పొన్నం ప్రభాకర్ వేరే టాపిక్ ఉన్నది, నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. ప్రైవేట్ భూమిలోకి ఎంటర్ అయ్యింది ఈయన, పెద్ద మనిషి. ఈయన రఘునందన్ రావు. ఇగో హూ ఇస్ హరీందర్ అంటే ఇగో ఈయన హరీందర్. షాకింగ్ తీర్పు ఒక రకంగా. హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా కొంత షాక్ గా అనిపిస్తున్నది. మరి కోర్టు ఏ అంశాలని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతుందో మనం ఏం చెప్పలేము. ఆ జడ్జిమెంట్ మీద మనం మాట్లాడితే కంటెంప్ట్ అవుతుంది. సో నా ముందు చక్రధర్ గౌడ్ ఉన్నారు, ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు మీరు గతంలో ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇది ఇల్లీగల్ పర్మిషన్ అన్నారు,
ఇక్కడ చెరువు చూపించినారు, ఇక్కడ ఒక డ్రోన్ వీడియో ఒకటి కూడా మీరు బయట పెట్టడం జరిగింది. సో ఇప్పుడు కోర్టు ఎందుకు మీకు వ్యతిరేకంగా మీన్స్ మీ యొక్క రిట్ పిటిషన్ ని డిస్పోజ్ చేసింది? అంటే ఓవరాల్ గా మనం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏంటంటే ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, డిటిసిపి వల్ల పర్మిషన్ లేదు, ఇతను చాలా వయలేషన్స్ కి పాల్పడ్డాడు, ఇది రెసిడెన్షియల్ కాదు, ఇది ఒక హాస్పిటల్, కమర్షియల్ హాస్పిటల్ కాబట్టి ప్రజల ప్రాణాలు అపాయంలో ఉంటాయి, అండర్ కన్స్ట్రక్షన్స్ లో ట్రీట్మెంట్ చేయడం గానీ కాలేజ్ నడిపించడం మంచిది కాదనే సబ్జెక్ట్ లో నేను వెళ్ళిన. అయితే తవ్వుతున్నా కొద్దీ నేను కోర్టు ముందు చాలా విషయాలు తీసుకెళ్తే అక్కడ జడ్జి గారు సంతృప్తి ఏంది స్టాటస్ కో ఆర్డర్ ఇచ్చిండు. ఫస్ట్ ఇనిషియల్ గా స్టాటస్ కో ఇచ్చిన తర్వాత ఈయన విపరీతమైన ప్రయత్నాలు చేసినప్పటికీ మరి ఫైనల్ గా ఒక్క జడ్జి గారు ఒక 5 నిమిషాలు కూడా సంఘటన వినలేదు, ఇంట్రీమ్ ఆర్డర్స్ ఏందో చెక్ చేయలేదు. మరి ఇది పక్క ఇల్లీగల్ ల్యాండ్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, మాకు అవకాశం దొరకలేదు జడ్జి గారు ముందు చెప్దామంటే డిస్పోజ్ చేశారు. పిటిషన్ డిస్పోజ్ చేస్తే ఏముందన్న సుప్రీంకోర్టుకు పోతాం. న్యాయం ఎక్కడైనా న్యాయమే. ఇది 33 ఎకరాల చెరువు, ఇది ఒకప్పుడు 33 ఎకరాల చెరువు, ఇక్కడ చేపలు పట్టుకొని బతికేటోళ్ళు. మీరు కాల్వట్ చూడండి ఒకటి, అది కాల్వట్ బేసిక్ గా గవర్నమెంట్ దానినే కట్టాలి. ఈ కాల్వట్ నీళ్ళు అటు ఇటు పోనీకి కాల్వటే కదా, ఇది ఇవందాలు ఉన్నది భూమి, హాస్పిటల్ లో కాల్వట్ ఎందుకు ఉంటుంది మీరు చెప్పండి. ఇదంతా కూడా ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ఇది సేత్వారేసి తీసిన నేను, సేత్వారేసి తీస్తే సర్కారు భూమి అని వెళ్తుంది. నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే నిజంగా ఈయన ఇన్ని లంచాలు ఇస్తుండు, ఇంత డబ్బులు ఖర్చు పెడుతుండు, ఒక్కొక్క లాయర్ కి లక్షల రూపాయలు ఇస్తుండు, ఈ పర్మిషన్ తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకుంటలేడు అని డెప్త్ గా చూస్తే ఇది గవర్నమెంట్ భూమి. గవర్నమెంట్ భూమిలో ఫైర్ సేఫ్టీ లేని హాస్పిటల్ ఏమైనా ఉందా? ఏం పర్మిషన్ లేవు కదా. ఫైర్ సేఫ్టీ ఎన్ఓసి లేదు, ఇరిగేషన్ ఎన్ఓసి లేదు. 2.5 ఎకరాలు అంటే మన ప్రకారం చెప్పాలంటే 2.5 ఎకరాలు నాలా కన్వర్షన్ జరగలేదు. ఈయన కోర్టును మోసం చేస్తుండు, తెలుసో తెలియక వాళ్ళ లాయర్ కూడా ఈయన మాటలు పట్టుకొని తప్పు చేస్తుండు. ఇలా లాయర్ పెద్ద పెద్ద లాయర్లను పెట్టిండా? పెద్ద పెద్ద లాయర్లను పెడితే అయిపోతుందా అన్న, దొంగ భూమి అవుతుంది. అయితే ఆ లాయర్ కూడా కొంచెం ఎక్కడో సబ్జెక్ట్ కరెక్ట్ చదవనట్టున్నాడు. సో మేము ఇది సుప్రీంకోర్టు దాకానైనా వెళ్ళి ఇది సర్కారు భూమి, ఇక్కడ ఈ హాస్పిటల్ కట్టద్దు, అసలు పర్మిషన్ ఎందుకు ఇస్తలేరు అనేది $1 మిలియన్ క్వశ్చన్. దీనికి ఇంత పెద్ద హాస్పిటల్ కట్టినప్పుడు ఇప్పుడు కోర్టులో చివరగా ఎందుకు డిస్పోజ్ చేసింది? వీళ్ళు ఏం వాదించినారు? గవర్నమెంట్ కూడా మీరు పార్టీ చేసారు కదా, గవర్నమెంట్ పరిస్థితి చాలా చండాలంగా ఉన్నది. ఇంత పెద్దది అయితే స్టాండింగ్ కౌన్సిల్ నిలబడి తలకాయ ఊపుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేసేస్తుండు. 4 వీక్స్ టైం మేము ఇస్తాము అంటే కంప్లీట్ రిలీఫ్ ఇవ్వలేదు నాకు. 4 వారాలు స్టాటస్ కో అలాగే ఉంటది, ఈ 4 వారాల్లో రెగ్యులరైజ్ చేస్తామంటుండు. 4 వారాల్లో 7.5 కోట్ల రూపాయలు కట్టాలండి. 7.5 crore మినిమం చెప్తున్నా నేను. అంటే ఇప్పటిదాకా 10 years. ఇప్పుడు కనుక అది చూస్తే 8 కోట్లకు పోతుంది. 8 కోట్లు వైట్ అమౌంట్ చలాన్ కట్టాలి, ఫైర్ సేఫ్టీ కావాలి, ఇరిగేషన్ సేఫ్టీ ఎన్ఓసి కావాలి, నాలా కన్వర్షన్ చేయాలి. ఇవన్నీ ఎప్పుడైతే 4 వీక్స్ ఎలా అయితే చెప్పండి. అసలు వితౌట్ నాలా కన్వర్షన్ ఇంత పెద్ద కన్స్ట్రక్షన్? అవును, ఇదంతా నాలా కన్వర్షన్ 2.5 acre కాలేదు. 2.5 acre ఓవరాల్ గా మనం డిగ్ చేసి చూస్తే ఏంటంటే ఇది అసలు ఇది భూమి కాదు, ఈయన వ్యవహారం కాదు, ఇదంతా ఒక అక్రమ కట్టడం హరీష్ రావు యొక్క కనుసన్నలో జరుగుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 2015 ఆ టైంలో ఇది స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు మీరు హెల్త్ మినిస్టర్ మీరే, దీనికి సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ మీరే, ఈ 2 మినిస్టర్లు మీరు వేసి దీన్ని మీద మీరు కన్ను వేయలేదంటే మీరు ఆలోచించండి. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటే ఇక్కడ కాన్వకేషన్ కి వచ్చిండు అంటే ఆయనకు అన్ని తెలుసు. గవర్నమెంట్ మారిందిగా, గవర్నమెంట్ కూడా అటే ఉందిగా. గవర్నమెంట్ మారితే ఇప్పుడు హైడ్రా అని చెప్పి పేదల ఇల్లు కూలగొడుతున్నారు. మరి దీన్ని ఏం చేయాలి అంటే ఉన్నోడికి ఒకటి లేనోడికి ఒకట. అయితే మా సిద్దిపేటలో చాలా మంది కూడా గవర్నమెంట్ జాగాలలో టెంట్లు వేసుకొని కూర్చొని రెగ్యులరైజ్ చేసుకుంటారు. ఇచ్చేస్తారా చెప్పండి? ఇప్పుడు ఈయన డబ్బులతోటి వ్యవహారం చేస్తాం. మేము అక్రమంగా కట్టుకున్నాం గవర్నమెంట్ ల్యాండ్ లో, మేము డబ్బులు కడతాం, రెగ్యులరైజ్ చేయండి అంటే చేసేస్తారు. ఇప్పుడు దానికే కోర్టు కూడా కన్సిడర్ చేయండి అంటుంది. కానీ ఒకటండి, హైకోర్టు ఈజ్ నాట్ ఫైనల్. సుప్రీం కోర్టులో కూడా మన వాదనలు ఉంటాయి, మనం అప్పీల్కి వెళ్తాం. ఇప్పుడు హైకోర్టులో కూడా అప్పీల్కి వెళ్తాం, హైకోర్టు సీజే అప్పీల్కి వెళ్తాం. మేము కింద ఇట్లా సరిగా మాకు న్యాయం జరగలేదు అని 100 పాయింట్స్ ఉన్నాయి. ఆ కేసు డిస్పోజ్ కావద్దు అసలు. దాని ఒక గంట సేపు అయినా ఆర్గ్యుమెంట్స్ వినాలి. మేము సేత్వారి ఏం అయ్యలేదు కోర్టుకి, ఎలా డిస్పోజ్ చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు గతంలో మీరు చాలా చూపించినారు కదా, మీరు చాలా ఆర్టీఐ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ అడిగినట్టున్నారు. ఇప్పుడు ఏ పర్మిషన్ లేదని చెప్పి వీళ్ళు గ్రామ పంచాయతీ వాళ్ళు? దానికి పర్మిషన్ లేదని. ట్యాక్స్ ఎట్లా కట్టిండు? గ్రామ పంచాయతీ ఎట్లా కట్టించుకున్నది? ఇక గ్రామ పంచాయతీకి కట్టే ట్యాక్స్ ఒక జీవో ఉందండి. ఆ ట్యాక్స్ వ్యాపారం చేసుకుంటున్న దగ్గర ఎవరి దగ్గర ఆయన తీసుకుంటారు. కానీ
ఈ ట్యాక్సెస్ ఎవరైనా తీసుకుంటారు కానీ వాళ్ళు ఒక పాయింట్ ఏం మెన్షన్ చేస్తారంటే ఈ ట్యాక్స్ తీసుకోవడం వల్ల ఇది రెగ్యులరైజ్ చేస్తున్నట్టు కాదు, కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇస్తున్నట్టు కాదు. నువ్వు మా ప్రాంతంలో ఒక వ్యాపారం చేస్తున్నావు కాబట్టి ట్యాక్స్ కట్టు అనేది అంతే. దానికి ఇదిగోండి ఇవన్నీ ఆయన కట్టింది కదా, ఇవన్నీ 10 లక్షలు 14,50,000 20 లక్షలు. ఏమన్నా అంటే ఇదంతా కట్టినా కదా నేను అంటాడేమో. ఇదంతా ఎప్పటికెళ్ళి కట్టాలి? నువ్వు 2015 నుంచి కట్టాలి, 16 నుంచి కట్టాలి. పర్మిషన్ లేకుండా నువ్వు 22లో 21 లో కడుతున్నావు అంటే అప్పటిదాకా నువ్వు అసలు లేనే లేవు. అంటే గవర్నమెంట్ రికార్డ్స్ లో లేకుండా, గవర్నమెంట్ కి సంబంధం లేకుండా 2020 దాకా ఈయన అసలు ఎక్కడ కనిపించలేదు. 26 నోటీసులు ఇస్తే ఈయన ఇచ్చిన రిప్లై ఏంది? అధికారులు ఏం చేశారు? ఈయన ఇచ్చిన నోటీసులని బల్ల కిందికి వెళ్ళిస్తాడు అంతే. ఆ నోటీసులకు సమాధానం కరెన్సీ అయిపోయింది. అయితే ఎవరు ఈ సిద్దిపేటలో ఎవడు పట్టించుకోడు దీన్ని అని ఆయన అనుకున్నాడు. కానీ ఇవాళున్న ఇన్ఫర్మేషన్, ఇవాళున్న యూట్యూబ్ ఛానల్ ఎన్నో ఉన్నాయి. మేము చాలా మీలాంటి ఛానళ్ళకి చెప్పినప్పుడు వీటిపైన ఫోకస్ వచ్చింది. ఇప్పుడు సిద్దిపేట మొత్తం ఒక డిస్కషన్ ఉంది, ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని. గతంలో ఒక పేపర్ అతను రాస్తే అతను బెదిరించారండి, ఇక్కడ చంపేస్తామని బెదిరించారు. సో ఇదంతా కస్టోడియల్ ల్యాండ్స్. అన్ని పార్టీలతో లింకులు ఉన్నాయి. అన్ని పార్టీలు గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇలా ఇది నేనన్నమాట కాదు, సిద్దిపేటలో అంటున్నమాట. ఇలా హరీష్ రావుది నర్సింగ్ కాలేజ్ ఉంది అని చాలా మంది అంటారు. నాకు నగర సాక్ష్యం ఉంటే డైరెక్ట్ పెట్టేటోని, అదొక నడుస్తుంది, ఆయనది ఉన్నది అని ఆయనే కాపాడుతుండంటారు. ఎందుకంటే ఈ అడ్వకేట్ ఎవరైతున్నారో, ఇప్పుడు ఈ కేసుకి మాట్లాడుతున్న అడ్వకేట్, సురభికి అడ్వకేట్ ఎవరైతున్నారో, గతంలో 43% రెడ్డి జాగృతి వాళ్ళకి సపోర్టెడ్ గా వచ్చిన అడ్వకేటే సురభికి కూడా వచ్చిండు. మాధవరెడ్డి సపోర్ట్. ఎగ్జాక్ట్లీ. వివేక్ రెడ్డి గారు సీనియర్ కౌన్సిల్ వారు వచ్చారు. దీనికోసం వారు వచ్చారు అంటేనే దీని వెనక హరీష్ రావు ఉన్నాడని మనం అనుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇప్పుడు నా పాయింట్ ఇది, గ్రామ పంచాయతీ మీరు ఇది ఇల్లీగల్ అని మీరు ఆర్టీఎస్ తో వచ్చిన పర్మిషన్ లేదని ఇచ్చేసిండు, డైరెక్ట్ ఇచ్చేసిండు, మాకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఐఎమ్ టు స్టేట్ దట్ ఇట్ హాస్ బీన్ రిపోర్టెడ్ దట్ Surabhi is constructing building in an area of 21 acres totally and no permission has been obtained by the college authorities from the director of town and country planning TS Hyderabad. It results in deprivation of a large సమ గ్రామ పంచాయతీ ఇది వైలేషన్ చేసిండు అనేది ఇది సూడా ఇచ్చింది. ఎవరికి పంపించింది? గ్రామ పంచాయతీకి పంపించింది. సూడా కన్ఫర్మ్ చేసేసింది. మరి వాళ్ళ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ ఆయన కూడా అదే అంటుండు కదా, ఈయన కూడా ఒప్పుకున్నారు కదా, వీళ్ళు కూడా మేము నిజమే పర్మిషన్ లేకుండానే కట్టిన. వాళ్ళ లాయర్ ఏమంటున్నాడు తెలుసా అండి? మేము అండర్టేకింగ్ ఇస్తాము, ఇక మీద ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయమంటే ఇది ఇల్లీగల్ అని ఆయన యాక్సెప్ట్ చేసిండు. వెరీ సింపుల్. అండర్టేకింగ్ ఎలా తీసుకుంటారు కోర్టులో? నాకు అది అర్థం కాలే. ఏ జీవో ప్రకారం చూసుకున్నా మనం దీన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు అంటే సరే చేసుకోండి, వద్దనట్లేదు. కానీ భూమి అనేది కానప్పుడు ఎట్లా రెగ్యులరైజ్ చేస్తావు? నీకు ఎవడిచ్చిండు? సర్కారు భూమిలో నువ్వు వచ్చి కడతా అంటే, ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అంటే, మరి ఇక్కడ ఉన్న 30 ఏళ్ల రాజకీయం చేస్తున్న హరీష్ రావుకి ఇలా పార్ట్నర్షిప్ లేకపోతే ఈడ వచ్చి ధర్నా చేయాలి. ఇప్పుడు సిద్దిపేటలో 1000 పడకల హాస్పిటల్ ఉందండి, దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. దీన్ని కాపాడడానికి మాత్రం పెద్ద పెద్ద లాయర్లు వస్తారు. అంటే వరంగల్ పోయి హరీష్ రావు మాకు అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది కేసీఆర్ కళ అంటాడు. మరి మా కళ 1000 పడకల ఆసుపత్రి, అది కంప్లీట్ చేయకుండా ఇది రక్తం పిలుస్తుంది హాస్పిటల్. స్టూడెంట్స్ అని చెప్తారు. ఇన్సైడ్ ఏం జరుగుతుందో ఇది ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది? ఏం ఉపయోగపడదు. కెమెరాలు లేవిల్లా, కెమెరాలు లేవండి. ఎవడన్నా పడి సచ్చినా ఇవ్వక తెలియదు. ఈడ మొన్న ఒక అమ్మాయి చనిపోతే మీ ఛానల్ దృష్టికి నేను తీసుకొచ్చిన. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎట్లా చనిపోయిందో ఇవ్వక తెలియదు. సూసైడ్ చేసుకుందంటారు. అట్లా 2-3 జరిగినాయి, ఒక్కటి జరగలేదు. ఇది దీని పరిస్థితి. అండర్ కన్స్ట్రక్షన్స్ లో పిల్లల్ని పెట్టి ఎట్లా చదివిపిస్తారు, వైద్యం ఎట్లా చేస్తారో మీరే చెప్పండి. 6 అంతస్తులు కడతాడు, పర్మిషన్ లేదు, ఏం లేదు. ఇదంతా కూడా వితౌట్ పర్మిషన్. ఇదంతా చెరువే, అది కూడా చెరువే. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీరు హైడ్రా అని పేదోళ్ళు ఇల్లులు గుంజుకోడు కాదు. దీని సంగతి ఏం చేస్తారో చెప్పండి. సిద్దిపేట కూడా గెలిస్తే మినిస్టర్ చేస్తా అంటుండు. మినిస్టర్ కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు దమ్ముంటే, నాయకులు దమ్ముంటే వచ్చి ధర్నా చేయాలి. ఏంది ఇదని అందరూ ఈ విషయంలో అందరికీ అన్ని మామూలు ముట్టినాయి. దీన్ని ఖచ్చితంగా మేము సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అయినా చేస్తాం. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి, పొన్నం ప్రభాకర్ ఇలా షేర్ లేదు అంతే, మిగతా అన్ని ఉన్నాయి. టైంకి గౌన్ వేసుకొని వచ్చిండు మొన్న కాన్వకేషన్ అనగానే. మరి అది మంచిదా చెడ్డదా ఏందా తెలియదు. ఈ మిట్టపల్లిలో ఆయన కథలు చాలా ఉన్నాయండి. ఇంటికి పోతే ప్రతి ఒక్కటి చెప్తాడు. పొన్నం ప్రభాకర్ అనే వ్యక్తి హరీష్ రావు చేతిలో కీలు బొమ్మ. ఏం చేయడు, రాడు, పోడు, ఏం జరుగుతుందో సంబంధం లేదు. ఏదో ఒక షాక్ ఇచ్చిర్రు, మంత్రి అయ్యండి అంతే.
ప్రజలకు ఉపయోగపడ్డది జీరో. మా జిల్లాకైతే ఆయన వల్ల 10 రూపాయలు వచ్చింది లేదు. ఈ ఇంత పెద్ద హాస్పిటల్ నడుస్తున్నప్పుడు అసలు ఏం జరుగుతుందని ఒక మంత్రిగా ఆయన అది చేయాలి కదా. అవును. ఇప్పటి వరకు దీన్ని పట్టించుకోలేదు. ఇది చాలా అతిపెద్ద స్కామ్ అండి. దాదాపు ఫర్దర్ మీ స్టెప్ ఏంటి? ఏం లేదు, ఇప్పుడు దీన్ని అప్పీల్ చేస్తాం. Okay. హైకోర్టు సీజే గారికి ఇది అప్పీల్ చేస్తాము. ఆడ ఇంకా డాక్యుమెంట్స్ మనం చూపిస్తాం. ఆర్గ్యుమెంట్స్ లోనే మాకు టైం ఇవ్వలేదు, డిస్పోజ్ చేసిరు, అదొకటి చెప్తాం. ఆడ కాలేదంటే సుప్రీం కోర్టులో ఒక ఎక్సలెంట్ అడ్వకేట్ ని పెట్టి దీని సంగతి ఏందో చూస్తాం. ఇది డిమాలిష్ చేయాలి, గవర్నమెంట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలండి. పేదోళ్ళకి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్లు కట్టుర్రీడా, లేనోళ్ళకి ఇయ్యి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇది ఒక్కసారి చూడండి, ఇది కల్వర్ట్ టైపే కదా ఇది. సో ఇది ఈ కల్వర్ట్ ఇది తను వాళ్ళ ప్లేస్ లో ఉందని వీళ్ళు ప్రీకాస్ట్ వాల్స్ పెట్టుకున్నారు. మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది చెరువు లోపల ఉండాల్సింది ఇది. సో చాలా క్లియర్ గా చెరువు లోపల ఉండాల్సింది వాళ్ళ ప్లేస్ లో ఉన్నది. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఇక్కడ మీకు ఒక టెంపుల్ కూడా కనబడుతుంది. ఇది నాకు తెలిసి ఈ కట్టమైసమ్మ లాంటి గుడే అనుకుంటాను. అది ఆ గుడి అక్కడ కనబడుతుంది చూడండి. మరి ఇంత దర్జాగా, ఇంత ఓపెన్ గా, ఇంత భయంకరమైన కబ్జాని ప్రభుత్వం ఎట్లా చూసి వదిలేస్తున్నది? మీరు ఫైన్ కట్టేయండి, మేము రెగ్యులరైజ్ చేసేస్తాము అని ఎట్లా చెప్తున్నది? సో ఇట్లా చాలా మంది అక్రమ కట్టడాలన్నింటినీ కోర్టుకు వెళ్ళి కోర్టులో మేము ఫైన్ కట్టేస్తాం ఓకే అంటే, కోర్టులో ఓకే అంటే ఇక మీకు ఈ హైడ్రాలు ఎందుకు, లేకపోతే ఈ రెవెన్యూ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? సో ఇది పరిస్థితి. మీరు చేయండి. సో ఇంకా మనం ముందుకెళ్తే మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, ఇది చెరువు చూడండి, చెరువు పరివాహక ప్రాంతం ఇదంతా. వీళ్ళు ఇక్కడ ప్రీకాస్ట్ వాల్స్ పెట్టి ఇంతవరకు అవతలదంతా మాది ల్యాండ్ అని చెప్పుకుంటున్నాడు, కానీ ఇక్కడ వరకు చెరువే ఉంది. మరి దీని బఫర్ ఏది? దాదాపు 25 నుంచి 33 ఎకరాల చెరువు ఇది. మరి దీని బఫర్ ఏమైపోయింది? చూడండి, వాటర్ ఎట్లా లోపలికి వస్తున్నదో. ఇదంతా మట్టి పోసేసినారు. మట్టి పోసి దీన్ని హైట్ పెంచారు, ఎందుకంటే లోపలికి వాటర్ వెళ్ళకుండా. సో ఆల్మోస్ట్ మీకు ఇక్కడ వరకు ఉన్నది బిల్డింగ్. స్టిల్ కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. చూడండి, నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఒక సింగిల్ పర్మిషన్ లేకుండా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ అన్నది నాకు తెలిసి ఎక్కడ జరగలేదేమో. ఒక్క పర్మిషన్ కూడా లేదు. గ్రామ పంచాయతీ లేదు, సుడా పర్మిషన్ లేదు, డిటిసిపి పర్మిషన్ లేదు, ఏ పర్మిషన్ లేదు. అండ్ దట్టు ఒక 2.5 ఎకరాలు కనీసం నాలా కన్వర్షన్ కూడా కాలేదట. ఒకసారి ఆ పైకి చూపిస్తే మీకు క్లియర్ కన్స్ట్రక్షన్స్ కనబడతాయి. ఎంతెంత పెద్ద బిల్డింగ్లు కడుతుందండి. మీరు ఒక 100 గజాల ఇల్లు కట్టుకోవాలంటే మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుందా లేదా? 90 గజాల వరకేమో పర్మిషన్ అవసరం లేదంటారు. పైన ఎంత మీరు ఒక గజం ఎక్కున్నా కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిందే. కానీ ఇంత 5 అంతస్తులు 6 అంతస్తులు ఇంత పెద్ద మొత్తంలో ఇన్ని ఎకరాల్లో ఇన్ని బిల్డింగ్లకు పర్మిషన్స్ ఎట్లా వస్తాయి? పోనీ ఈయన చేసేదేమన్నా ప్రజలకు సేవనా లేకపోతే వ్యాపారం అంటే పచ్చి ఫక్తు వ్యాపారమే కదా. ఈయన కూడా ఒక మల్లారెడ్డి టైపు మనిషి అన్నట్టు, సింపుల్ గా చెప్పాలంటే. సో 22 ఎకరాల చెరువుని ఎంత చేసిరు చూడండి. అసలు 25 ఎకరాలు ఉందా ఇది? మీరు ఇప్పుడు చాట్ జీపీటీని అడగండి, సిద్దిపేట మెరుపుకుంట టోటల్ ఎక్స్టెంట్ ఎంత అంటే 22 to 25 అంటున్నది. యాక్చువల్ లెక్కలు 33 ఎకరాలు అని చెప్తున్నారు. చూడండి, మట్టి క్లియర్గా ఇది పోసినట్టే ఉంది కదా. క్లియర్గా ఈ మట్టి పోసినట్టే కనబడుతున్నది. సో గవర్నమెంట్ తక్షణమే మీరు ఇట్లా రెగ్యులరైజ్, పైసలు ఉన్నోడికి ఒకటి లెక్క, పైసలు లేనోడికి ఒక లెక్క. పైసలు లేనోడిది అయితే ఇల్లు గులగొట్టి పడేయాలి, పైసలు ఉన్నోడైతే వాడు ఒకవేళ కబ్జా చేసినా ఎంతో కొంత డబ్బులు తీసుకుని రెగ్యులరైజ్ చేయాలి. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది సిద్దిపేటలో ఇట్లాంటివి చాలా 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 చోట్ల, ముఖ్యంగా తెలంగాణలో ఇట్లాంటి వ్యవహారాలు జరుగుతున్నాయి. వీటి మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలి, వీటిని స్వాధీనం చేసుకోవాలి. అవసరమైతే పర్మిషన్ లేకుండా కట్టినందుకు, పర్మిషన్స్ ఇచ్చినందుకు, పర్మిషన్స్ కోసం అంటే పర్మిషన్ లేకుండా ఇంతకాలం నడిపించిన అధికారులు సైలెంట్ గా ఉన్నందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఏం చేస్తుండండి, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు, ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు, గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? మీరు 26 నోటీసులు ఇచ్చిరు, 26 నోటీసెస్ ఇచ్చిరు కాలేజ్కి ఇది అక్రమ కట్టడం అని. మరి అట్లీస్ట్ ఒక 5-6 నోటీసుల తర్వాత రెస్పాండ్ అవ్వకపోతే కూలగొట్టేయాలి కదా, లేదా ఆ కన్స్ట్రక్షన్ ఆపేయాలి కదా. సో తను కొట్లాడుతున్నాడు చక్రధర్ గౌడ్ గారు. చూద్దాం, మీరేమన్నా చెప్పదలుచుకున్నారా లాస్ట్? ఫైనల్ గా ఏం లేదు.
నా పోరాటం అంతా ఇక్కడ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ వల్ల ఒక ఫైర్ సేఫ్టీ లేని దానిలా ఒక అంబులెన్స్ ఫిట్నెస్ లేవు వీటిలో. ఎంత చెడ్డ. రేపు పొద్దున ఏదైనా జరిగింది అనుకోండి కాలేజ్ కి, నాకు సంబంధం లేదా కాలేజ్ అన్నా కూడా ఇక్కడ పేపర్లు వచ్చే పరిస్థితి కూడా లేదన్న. ఇప్పుడు ఇదొక్కటే కాదు, హరీష్ రావు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు 160 హాస్పిటల్ ఓపెన్ అయినాయి. ఏ హాస్పిటల్ కి ఫైర్ సేఫ్టీ లేదా అనేది సిద్దిపేటలో ఒక 23వ వార్డ్ లో 70 హాస్పిటల్ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏడలేవు మీకు 70 ఒకటే 20. అంటే జగదీష్ మార్కెట్ చూసిరు కదా మీరు, జగదీష్ మార్కెట్ లెక్కనే 23వ వార్డ్ లో ఒకటి హరీష్ రావు హాస్పిటల్స్ అని పెట్టాలి. 70 హాస్పిటల్ అన్నా దేనికి ఫైర్ సేఫ్టీ లేదు. ప్రజలు ఏమన్నా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఒకవేళ ఫైర్ అయితే చిన్న పిల్లలు లేచి ఉరికేంతుందా? అంటే ఏదో ఒకటి జరిగేదాకా ఇక్కడ యంత్రాంగం మేల్కొనేలా లేదు. దయచేసి ప్రజలు ఆలోచించాలి. మీరు హాస్పిటల్ వేయేటప్పుడు ఈ హాస్పిటల్ కరెక్టా లేదా అని చెక్ చేసుకోండి. మీ ఆరోగ్యం కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసమే నేను చెప్పేది. సో ఇది గవర్నమెంట్ ఇమీడియట్ గా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉన్నది. మీరు కోర్టులో ఒక ఆర్డర్ తెచ్చుకుంటే సరిపోదు, ఇంకా పై స్థాయి కోర్టులు ఉన్నాయి, మళ్ళీ అప్పీల్కి వెళ్లే అవకాశం ఉంది. అసలు ఈ భూమే ఇప్పుడు ఇంకా ఆయన భూమి జోలికి పోలేదు. మొత్తం లెక్కలు తీస్తే ఈ భూమి మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉన్నది. కలెక్టర్ ఆఫీస్ ఇచ్చిన సేత్వార్లోనే చాలా క్లియర్ గా 302 and 303 సర్వే నెంబర్స్ ట్రూ కాపీలో నిజ ప్రతి అని కలెక్టర్ కార్యాలయం ఇచ్చిన దాంట్లోనే చాలా క్లియర్ గా ఇది సర్కారీ భూమి అని ఉన్నది. మరి ఎట్లా వచ్చింది వీళ్ళ చేతికి ఎట్లా వచ్చింది? వీళ్ళు ధరణిలో ఎక్కిర్రు. అసలు ఎట్లా ఎక్కిర్రు ధరణిలోకి? ఇప్పుడు భూభారతి కొట్టినా వీళ్ళ పేరు మీద వస్తుంది. ఎట్లా వచ్చింది? అసలు లీగల్ ఎయిర్స్ ఎవరి దగ్గర నుంచి కొన్నారు? ఎక్కడో పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళు కస్టోడియన్ ల్యాండ్ ఇదంతా కూడా నేషనల్ ఖాతాలో ఉండాల్సిన భూమి వీళ్ళ పేర్ల మీదకి ఎట్లా వచ్చింది? లీగల్ ఎయిర్స్ ఎవరిని పుట్టించినారు? మొత్తం పహానీలన్నీ దిద్ది అవతల పడేసినారు. అంత ట్యాంపరింగే. ఈ మొత్తం కేసుని ఒక కమిటీ వేస్తారా, ఏం చేస్తారో దీన్ని ఎంక్వైరీ చేసి ఈ కాలేజ్ భూమి ఎవరిదన్నా తేల్చాలి. సిద్దిపేటలో ఎంతో మంది ప్రజలు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు కట్టేయడానికి ఏం స్థలం లేదని చెప్తారు. ఇట్లాంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అవకాశం ఇస్తున్నారు. ఇది ఓన్లీ ఆ హరీందర్ ఫ్యామిలీకి, పొలిటికల్ ఫ్యామిలీలకు తప్ప ఎవరికి ఉపయోగం లేదు. దీనివల్ల రక్తం తాగుతున్నాయి ఇట్లాంటి ఈ తెలంగాణలో. తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలా. ఈ భూమిని వెనక్కి తీసుకోవాలి, కాలేజీని మూసిపడేయాలా, అవసరమైతే దీన్ని వేరే దానికి కేటాయించాలి, లేదా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి మీరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను నడిపియాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.